My name is the Sudhakar, the CSE department. My college name is the Shreyas Institute of Engineering. Myself Subramaniam, EC department, Shreyas Engineering College. So my college is near to the city untadi. First major impact ఏంటంటే city near untadi. And next we are offering the courses CSE, AML and ECE. So CSE and mechanical also. Mechanical కూడా ఉంది. CSE మాకు more we prefer only CSE maximum. Nowadays the CSE the boom, so every student is selected from CSE. That's why we are increase the sections in the CSE. The intake is the 720 the intake. Only CSE ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? The nowadays everyone choose the CSE ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే everyone the selected from CSE. ఎందుకంటే జాబ్స్ కూడా సిఎస్సి మంచిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ ద సిఎస్సి ఆఫ్టర్ దట్ గో ఫర్ ద సిఎస్సి ఏఎంఎల్ ఆల్సో వీఆర్ ఇంక్రీజ్ ద సెక్షన్స్ ద లాస్ట్ is the 2 sections nowadays we are increase the 2 or more sections the total in the CSE AML 360 students in admission will be taken the AML. ఓకే ఇండస్ట్రీకి రిలేటెడ్ మన సపోజ్ జాబ్స్ కోసము మీరు ఏమన్నా బియాండ్ కరికులం కాకుండా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మన కాలేజీలో? యాక్చువల్గా అంటే మేము సిఆర్టీ ట్రైనింగ్ ప్లేసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మేము ట్రైనింగ్ పర్పస్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అలాగే ప్రోగ్రామింగ్లో కొంచెం ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళకి ప్లేస్మెంట్కి రెడీ చేసేస్తున్నాం. ఓకే, సో కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా మన కాలేజీలో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే బియాండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని ఏమన్నా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఎస్, వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అలాంటివి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్, తర్వాత కెరియర్ గైడెన్స్ వాటి వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసేసి వాళ్ళు కూడా ఫైనల్గా ప్లేస్ అయ్యేదానికి మేము చూస్తున్నాము. సో వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ అవర్ కాలేజ్? యాక్చువల్గా హైయెస్ట్ ప్యాకేజ్ ద రీసెంట్లీ ఇది 18 lakhs ద ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ ద ప్లేస్ ద మై స్టూడెంట్స్. కీ ఫీచర్స్ ఆఫ్ అవర్ శ్రేయస్ కాలేజ్ టెల్ మీ. యాక్చువల్గా ద కాలేజ్ ద నియర్ బై సిటీ, the green city, the more the senior most faculty in the every department, that's why students also select in the CSE. Yes, so not only study కాకుండా ఇంకా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ రిలేటెడ్ అయిన యాక్టివిటీస్ స్పోర్ట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి మేము ఎలా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. స్పోర్ట్స్ అవుట్ సైడ్ వెళ్ళి స్పోర్ట్స్ లాగా ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఎస్, తర్వాత నెక్స్ట్ ఎనీ అదర్ స్టేట్కి వెళ్ళేసి స్పోర్ట్స్ రిలేటెడ్ వాటి కూడా మేము వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేట్టుగా మేము చేస్తున్నాం. ఇన్ సిటీలో ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఓన్లీ మన శ్రేయస్ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఎవరైనా సరే, ఏం చెప్తారు మీరు? ద శ్రేయస్ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మెయిన్లీ యూజ్ ద స్టడీ పరంగా, మంచి ఫ్యాకల్టీ పరంగా, నెక్స్ట్ నియర్ బై సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ చూస్ ద ఇన్ శ్రేయస్ కాలేజ్. జాబ్ ప్లేస్మెంట్స్ ఇన్ శ్రేయస్ కాలేజ్. యాక్చువల్గా ప్రజెంట్ అయితే జాబ్ చాలానే బాగానే వస్తున్నాయి. రీసెంట్గా వచ్చేసి టోటల్ వచ్చేసి ఆల్ బ్రాంచెస్ 600+ ప్లేస్ అయ్యారండి. అందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 18 lakhs, ద లోయెస్ట్ ప్యాకేజ్ 6 lakhs. సపోజ్ మనం సిఎస్సి చేస్తామా, ఏఎంఎల్ చేస్తామా, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఏ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మనకు? సార్ ఫైనల్గా ఏ కోర్స్ చేసినా ఫైనల్గా అందరు సెలెక్ట్ చేస్తున్నాం సాఫ్ట్వేర్. ఎస్, ఎనీ సిఎస్ఆర్, ఏఎంఎల్ అండ్ మెకానికల్, సివిల్, ఈసీఈ ఎవ్రీవన్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసి, బట్ ఫైనల్గా వాళ్ళు అందరూ ఏ రూట్ వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు కాబట్టి ఎనీ కోర్స్ ఇస్ ద ఓకే, నో ప్రాబ్లమ్. వాళ్ళు ఏ కోర్స్ చేసినా ఫైనల్గా వెళ్ళేది సాఫ్ట్వేర్ కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పటివరకు మేము చెప్పినవన్నీ మా కాలేజీలో ప్రొవైడ్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కీ ఫీచర్స్ ఈజ్ దేర్. సో విజిట్ మై క్యాంపస్ and my management also friendly nature and towards friendly nature college. Okay, so student benefit college and feel free to talk with anyone in the campus and no ragging. ర్యాగింగ్ అసలు లేదు కాలేజ్లో. సో మీరు ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయండి. సో డెఫినెట్గా మీకు నచ్చుద్ది, బికాస్ సిటీ నియర్ బై ఉంది, గ్రీన్ క్యాంపస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సో నైస్. సో అలా డిజైన్ చేస్తుంది మా క్యాంపస్, మీరు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మా కాలేజ్లో జాయిన్ అయితే ఫస్ట్ 100% ప్లేస్మెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టు మా స్ట్రక్చర్ ఉంది. ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ మేము సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. అన్ని కాలేజ్లో చేస్తారు, బట్ మేము స్పెసిఫిక్గా ఫస్ట్ సెమిస్టర్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం, సెకండ్ ఇయర్లో ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో అప్ టు థర్డ్ ఇయర్స్ ఈ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్, మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండదు. సో ఆటోమేటిక్గా థర్డ్ ఇయర్ ఎండింగ్కి మనకు ప్లేస్మెంట్స్ 100% వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కీ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ వన్ ఇస్ బై హార్ట్ అనే
అనేది ఏముండదు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ అన్నిట్లో ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చేసి ఏదో డైరెక్ట్గా ఉంటుంది, కానీ మా దగ్గర ఏంటంటే టువర్డ్స్ కాన్సెప్ట్ ఉంటుంది, స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నవేడేస్ యూట్యూబ్స్ అనే డైరెక్ట్ మెటీరియల్ ఉండదు, కాకపోతే మనకేంటంటే ఇక్కడ ఫ్యాకల్టీ డైరెక్ట్ టువర్డ్స్ ఈజీ కాన్సెప్ట్ వేలో మెథడ్స్ ఉంటాయి. సో ఈజీగా టీచింగ్ మెథడాలజీ వెరీ సింపుల్ ఉంటుంది. దాని తగ్గట్టుగా మేము స్టూడెంట్స్ కూడా వాళ్ళకి స్టడీ పరంగా ఒక మెటీరియల్ కూడా సపరేట్ నోట్బుక్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి కనుక ఈజీ వేలో వాళ్ళకి అర్థమయ్యే వేలో మేము నోట్స్ కూడా ప్రిపేర్ చేసి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తామండి.